ప్రభువు ఇట్లా అంచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును, నిండు హృదయముతో వారిని ప్రేమింతును, వారిపై ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు, లెబనోను చెట్టు వలె దృఢముగా వేరు తన్నుదురు. వారికి కొత్త చిగులు పుట్టగా ఒలీవ చెట్ల వలె సుందరముగా అలలారుదురు. లెబనోను దేవదారు వలె పరిమళమును వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బతుకుదురు, పొలములలో పంటలు పండించుకుందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు, లెబనోను ద్రాక్ష వలె ఖ్యాత తెచ్చుకుందురు. ఎఫ్రాయిములో మరలా విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనవలు ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండి చెట్ల వలె వారికి నీడనెత్తును. దేవుడు ఇప్పుడు మనం చేసిన పాపాలకి ఒక్క ఛాన్స్ ఇచ్చి ఒక్కసారి మనం పశ్చాత్తాపడ్డాక ఆయన శుభములు ఇస్తాడు. ఆయన మన పాపాలను కుదిర్చి ఫిక్స్ చేసి మారాక మనకి దీవెనలు ఇస్తారు. ఎప్పుడు తండ్రి దగ్గర నుంచి మనం పోకూడదు. నాదంటూ లోకాన ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. అందుకోసం నువ్వు ఇచ్చిన దీవెనలతో పాటు మేము నీ కోసం నీ సాక్షులుగా బతుకుతామయ్యా. సత్యంని విడిచిపెట్టమయ్యా. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్.